హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మ అయితే ఒక మంచి సారీ అండి, కొత్త చీర తీసుకొని వచ్చి నాకు ఇచ్చిందనమాట. లంగావాని కుట్టుకో వాణి కొంటానని చెప్పేసి. అయితేనేమోంచి చాలా బాగుంది చీర అయితే. పాల్స్ కూడా ఉన్నాయి. ఆ పాల్స్ ఉన్న భాగంలో లంగా కుట్టుకొని మిగిలిందేమో వాణికి కానీ లేకపోతే ఇంకొక టాప్కి కానీ రెడీ చేస్తానమాట. అయితే శారీ అయితే కొత్త చీర అండి, కొని ఒక్కసారి కూడా కట్టిందో లేదో నాకైతే తెలియదు, కానీ అలా తీసుకొచ్చి నాకు ఇచ్చేసింది. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చింది. ఆ బ్లౌజ్ పీస్ ఏం చేసిందంటే అమ్మవారికి శారీ లాగా కట్టేసి ఉంచేసుకుంది. నాకేమో శారీ తీసుకొచ్చింది. కలర్ అయితే సూపర్గా ఉందండి, పింక్ అనమాట, చాలా బాగుంది కలర్ కాంబినేషను. ఇది బ్లాక్ కాదు, చింతపిక్క రంగు బోర్డర్ అయితే వచ్చిందనమాట పికాక్స్ తోటి. చాలా బాగుంది శారీ అయితే మాత్రం. మంచి క్రేప్ కలర్లో, అంటే క్రేప్ టైపు క్లాత్ అంతా క్రేప్ లాగా ఉంది, కానీ క్రేప్ కాదు. కలర్ షేడ్ కూడా చాలా బాగుంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ మనం లంగావాణి నేను ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పట్లేదండి. ఒకవేళ ఎవరికైనా ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను అప్పుడు ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అన్నది నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ వీడియో, అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కాదు కాబట్టి. అయితే నాకు ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అవి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా మనం లంగా కట్ చేసుకోవాలి అనుకుంటే అసలు అది బాగుంటుందా, ఆ శారీ అన్నది లంగాకి సూట్ అవుతుందా లేదా అన్నది ముందు చూసుకోవాలన్నమాట. అది ఎలా చూసుకోవాలంటే, ఇలా నడడానికి ఒక తాడు కానీ వెలస్టిక్ కానీ కట్టుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకొని ఇలా ఈ విధంగా పెట్టుకుంటే మనకు తెలిసిపోతుందండి లంగాకి ఈ శారీ అన్నది సూట్ అవుతుందా లేదా అని. అదే చూస్తున్నాను ఇక్కడ నేను. మరి నాకు నప్పుతుందా లేదా, అసలు ఆ లంగాకి ఈ శారీ అన్నది కుదురుతుందా లేదా కుర్చీలతోటి అని చెప్పేసి చూశానమాట. ఎప్పుడైనా కుర్చీలు పెట్టుకొని లంగావాణి కుట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 4 ప్యాక్ అయినా ఉండాలి. అంటే ఒక 6 ప్యాక్ కాకపోయినా మినిమం ఒక 4 ప్యాక్ అయినా ఉండాలి. మాది 6 ప్యాక్ కాదు, 4 ప్యాక్ కాదు, డబుల్ ప్యాక్ అనమాట. అసలే పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా ఈ బొజ్జలు అనేవి కామన్ అండి. ఆ పొట్టలు ఎక్కడికి పోవు, ఇంకా ఎన్ని చేసినా ఆ పొట్టలు అనేవి పోవు అనమాట. ఆ పొట్టలతో ఉండేటప్పుడు ఈ కుర్చీలు లంగాలు ఇంకా ఎత్తుగా అయిపోయి కొంచెం చూడడానికి బాగోదు. అదే 6 ప్యాక్ లాగా ఉన్న వాళ్ళకి, పొట్టలు ఏమి లేని వాళ్ళకైతే ఈ పట్టు లంగాలు, ఈ కుర్చీలు పెట్టి కుట్టిన లంగాలు చాలా బాగుంటాయి. నాకున్న ఈ చిన్న బొజ్జకి పర్వాలేదు, బాగానే సూట్ అయ్యింది. చూసారా, అలా చూసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట శారీ అన్నది దానికి సెట్ అవుతుందా లేదా అని. నాకైతే సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా వెంటనే స్టార్ట్ చేశానండి కుట్టడం అయితే. మిషన్ ఉందని మాటే కానీ అసలు ఎవరివి బయట వాళ్ళు కుట్టనండి నేను. ఎందుకంటే నాకు అన్నీ కుట్టడం వచ్చు, కానీ కుట్టను. ఒకటి కుట్టానంటే మళ్ళీ తీసుకొస్తారు, ఇది ఇప్పమంటారు, అది ఇప్పమంటారు. అమ్మో, స్టిచ్చింగ్ చేసామంటే చాలా ఓపిక ఉండాలి, మనకు అంత ఓపిక లేదు. ఎంత బాగా కుట్టినా కూడా వంకలు పెడతారు, కరెక్ట్ డబ్బులు కూడా ఇవ్వరనమాట. ఎక్కువ అంటే ఇరుగు పొరుగు వాళ్ళకి మనం ఏమీ అనలేము, మొహమాటానికి పోయి వాళ్ళ దగ్గర మనం గట్టిగా అడగలేము, అడిగినా చెడ్డ అవుతాము. అలా అని చెప్పి ఫ్రీగా కూడా కుట్టలేము. అందుకని చెప్పేసి ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఎవరివి స్టిచ్ చేయనండి, ఓన్లీ నావి మాత్రమే స్టిచ్ చేసుకుంటాను. అయితేనేమోంచి ఇక్కడ ఏంటి నేను చెక్ చేసుకున్నాను, ఆల్రెడీ నేను లంగా స్టిచ్ చేసేసుకున్నాను. అయితే ఆ మిగిలింది వాణికి నప్పిందా లేదా అని ఒకసారి వేసుకొని చూస్తున్నాను అనమాట. ఒకవేళ వాణికి నప్పినట్టయితే దాన్ని అంచు వేసుకుందాం. లాస్ట్కి ఫైనల్ లుక్ అయితే భలే వచ్చేసింది అండి. వేసుకొని ఒక రీల్ కూడా చేసేసాను. ఆ లంగా మీద వేరే చీర ఉంటే కట్టుకొని ఆ చీర మీద బ్లౌజు ఉంటే వేసుకున్నాను అనమాట. అంటే ఎలా ఉందా లంగాకి, ఎలా వేసుకొని చూద్దాం బాగుందా లేదా అని చెప్పేసి వేసుకున్నాను. ఎక్సలెంట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం. ఆ లంగా మీద వేరే ఈ కలర్ చింతపిక్క కలర్ లంగా వాణి అంటే శారీని అలా వేసుకుంటే సూపర్గా ఉంది. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.